ప్రధానంగా యూరియాకి సంబంధించి రాష్ట్ర మంత్రి ఏమో యూరియా లేదంటాడు, కేంద్ర మంత్రి ఏమో తెలంగాణలో యూరియా అధికంగా వాడుతున్నారు అంటారు. ఈ వ్యాఖ్యలే మీరు ఎలా చూస్తారు? వాస్తవంగా ఏ రైతు కూడా అధికంగా వాడాలని ఎప్పుడు చూడడండి. యూరియా ఓన్లీ వాడేది అగ్రికల్చర్ మాత్రమే మనం వాడతాం. దాన్ని అధికంగా వాడుతున్నారని రకరకాలుగా మాట్లాడడం తప్పు. మేము అదే 2014లో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం కాంగ్రెస్ కూడా ఏ విధంగా ఉందో 2014కు వచ్చినప్పుడు మేము జూన్లో అధికారం చేపట్టిన వెంటనే యూరియా కొరత ఏర్పడ్డది. అప్పుడు అరే యూరియా కొరత ఎందుకు ఏర్పడుతుందని చెప్పి గౌరవ అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యూరియా మనం ఏ విధంగా సమకూర్చుకోవాలి, ఏ విధంగా మనం ప్రొక్యూర్ చేసుకోవాలని దాని మీద అధికారులతో మాట్లాడి ఎంబటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పర్సనల్గా మాట్లాడి కొంత మేరకు అప్పుడు అధికంగా తెచ్చుకున్నాం. అదే 2014కు వచ్చినాక దేశం మొత్తంలో యూరియా జూన్లోనే అవసరం. కానీ మా కేసీఆర్ గారు అప్పుడు ముందుగానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏప్రిల్ మేలనే తీసుకొచ్చి బఫర్ స్టాక్ పెట్టించి రైతులను ఒక్క రోజు కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఎంత అవసరమో ఎన్ని మెట్రిక్ టన్నులు అవసరమో ఇస్తూ ఈరోజు 2023లో మేము అధికారం కోల్పోయే రోజు వరకు దాదాపు వరంగల్ జిల్లాలో 17,000 మెట్రిక్ టన్నులు యూజ్ అయ్యే విధంగా మరి తీసుకొచ్చి బఫర్ స్టాక్ పెట్టి అందించాం. అదే హన్మకొండ జిల్లాకు వచ్చేసరికి మరి 11,000 మెట్రిక్ టన్నుల యూరియాను అందించే స్థాయికి రావడం, మరి రైతుల ధాన్యం కూడా దిగుమతి పెరిగే విధంగా చేయడం, రైతుకు సరైన నీరిచ్చి సరైన టైంలో మరి ఫర్టిలైజర్ షాప్ ఇవ్వడం వల్ల ఇలా వ్యవసాయ రంగం ముందంజలో పోయింది. మళ్ళీ ఒక్క నెలకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే, అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే యూరియా కొరత అయిందండి. అంటే కాంగ్రెస్ వాళ్ళకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు, రైతుల మీద అవగాహన లేదు. పంటలు ఎప్పుడు అవసరం, ఎప్పుడు రైతుకి ఏం అవసరం, అసలు పెట్టుబడి ఏ రోజున అవసరం అనే అవగాహన మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటాడు, నేను రైతు కుటుంబంలో పుట్టాను. రైతు కుటుంబంలో పుట్టినోడు ఎవడు ఈ విధంగా చెయ్యడు, ఈ విధంగా మరి నష్టపరుచుకోడు, ఇలా రైతాన్ని ఇబ్బంది పెడుతున్నాడు, రైతులు ఏడ్చే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడ్చే పరిస్థితికి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి అటు మరి అగ్రికల్చర్ మినిస్టర్గా కూడా మరి ఈయన తుమ్మల గారు ఉన్నారు. వారికి రైతుల పట్ల కానీ రైతాంగం పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ కొంత అవగాహన ఉంది. కానీ ఎందుకు ఈ విధంగా చేస్తాడో నాకు అంతుపట్టడం లేదు. ఇలా రైతులు చెప్పులు పెట్టుకోవడం ఏంది, బ్యాగులు పెట్టుకోవడం ఏంది, బట్టలు ఇడిచి పెట్టుకోవడం ఏంది, మధ్యాహ్నం లంచ్ ఇంటికి దానికి తెప్పించుకొని పిల్లలతో చెప్పించుకొని తినాల్సిన పరిస్థితి ఏంది. ఇలా కుటుంబంలో 3 ఉంటే 4 ఉంటే కాలేజీ మాన్పించుకొని వచ్చి కాలేజీ పోయే పిల్లవాడు కూడా మాన్పించుకొని వచ్చి బీటెక్ చేసే పిల్లవాడు కూడా మాన్పించుకొచ్చి ఇలా లైన్లో నిలబెట్టే పరిస్థితి వచ్చింది. మరి ఏ విధంగా ఎందుకు రావాల్సి వచ్చిన పరిస్థితి? మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఎందుకు రాలేదు? ఇలా రైతాంగం అంతా చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లోని కర్రు కాల్చి వార్తలు పెట్టే రోజు కూడా వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారిని నేను ఒక మాట అడగదలుచుకున్నాను. అసలు నీకు ప్రభుత్వం పైన పరిపాలన పైన పట్టు రాలేదు. కనీసం మీ మంత్రులు కానీ మీరు కానీ ఏదన్నా ఒక్కరోజు యూరియా ఎందుకు అని చెప్పి రివ్యూ తీసుకున్నారా, మీటింగ్ పెట్టారా? ఎందుకు వస్తలేదు, దేనివలన వస్తలేదు, మరి కేంద్ర ప్రభుత్వం మనకి ఎందుకు ఇవ్వలేకపోతుందనే ఆలోచన ఉందా, మీకు చిత్తశుద్ధి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యంగా రైతులకు ఇదే కాదు, రైతుకి ఏం అవసరం అండి, ఏం నిన్ను కోరుతారు? కావాల్సిన టైంకు ఫర్టిలైజర్ కావాలి, కావాల్సిన టైంకు పెట్టుబడి అందాలి. ఈ 2 సంవత్సరాల పెట్టుబడి నువ్వు రైతు బంధు ఏం చేసావు? రైతు బంధులు ఇన్ టైంలో వ్యవసాయం చేసే టైంలో పెట్టుబడి అందించావా? అది లేదు. 2 సార్లు నువ్వు ఇప్పుడు 2 టర్ములు రైతు బంధు ఎగ్గొట్టావు. మరి రైతు ఎక్కడి తెచ్చుకోవాలి, పెట్టుబడి ఎక్కడి తెచ్చుకోవాలి? పెట్టుబడి పెట్టడం కాకుండా యూరియా బస్తాలు ఇవ్వవు నువ్వు. యూరియా బస్తాలకు నానా రకాల ఇబ్బంది పడుతూ ముసలోళ్ళు, వయసోళ్ళు, పిల్లలు, కాలేజీ పోయే పిల్లలు వచ్చి లైన్లో నిలబడడం అంటే నీకు సిగ్గు అనిపిస్తే లేదా? రోజు టీవీల ద్వారా కానీ పత్రిక ద్వారా కానీ లైన్లో నిలబడరు ఈ ప్రాంతంలో చెప్తా ఉంటే. ఇంకొక సిగ్గుకరమైనటువంటి విషయం ఏమిటంటే మా సంఘం మండలంలో నల్లబెల్లి గ్రామంలో యూరియాకు కొడుకు, భార్య, భర్త 3 లైన్లో నిలబడి బస్తాలు తీసుకొని పోతే అట్లా ఒక 10 మంది రైతులు కలిసి సాయంత్రం పూట ట్రాక్టర్లు వేసుకొని పోతే ఇది దొంగ యూరియా అని పట్టుకొని కేసులు పెట్టినండి. రైతు మీద కేసులు పెట్టడం అనేది నీకు సిగ్గుచేటుగా అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ముఖ్యంగా రైతు అనేవాడు యూరియా దొంగతనం చేస్తాడా? ఏమవసరం? నీ గోదాంలో ఉంటుంది, నీ గోదాంలో అధికారులు ఉంటారు, దానికి ఒక సొసైటీ ఉంటుంది, దాని నుంచి ఒక సిగ్గు అనిపిస్తలేదా? టీవీలో ఏ విధంగా కనపడుతున్నాయి లైన్లు?